గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాక్షన్ కెమెరా యాక్సెసరీస్ ఇది వచ్చి 2 days అవుతుంది. నేను చూశాను, మళ్ళీ ఒకసారి అన్బాక్సింగ్ చేసి అన్నీ ఒకసారి చూపిద్దామని. ఇది ఆ ప్యాకేజ్. దీనికి ఒకసారి ఇవన్నీ చూపిస్తాను మీకు ఏంటంటే. ఇది యాక్షన్ కెమెరా. ఇది ప్యాకేజ్లో రాదు, ఇది మా అన్నది. నేను కొన్ని రోజులు వాడుకుందామని తీసుకున్నాను. SJ Cam 4K వైఫై. ఇది వైఫై నుంచి ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. ఇది అయితే బ్యాగ్. ఇది చిన్న పౌచ్ మాదిరి ఇచ్చారు. దీనిలో ఇది ఒక జే మౌంట్, 2 జే మౌంట్లు, ఇది అడాప్టర్స్, ఇది స్క్రూస్ ఉన్నాయి. ఇది సెల్ఫీ స్టిక్. ఇది ఇక్కడ పైన మనం ఇది ఫిక్స్ చేయొచ్చు. ఇట్లా ఫిక్స్ చేసేసి ఇవన్నీ సపరేట్ యాక్సెసరీస్. ఇవన్నీ కెమెరాకి వచ్చేటివి. ఇది ఉంటుంది కదా, ఇప్పుడు ఇది తీసుకొని దీనికి ఇట్లా ఫిక్స్ చేసేసి ఇక్కడ మధ్యలో ఇక్కడ స్క్రూలో ఇది ఇట్లా పెట్టేసి, ఇప్పుడు ఇది సెల్ఫీ స్టిక్ మాదిరి కొంచెం దూరంగా వాడుకోవచ్చు. ఇది కొంచెం ఎక్కువ టైట్ చేసుకున్నామంటే ఇంకా ఊగదు. దీన్ని ఎక్కువ టైట్ చేసుకున్నామంటే ఇది ఇట్లా ఊగదు. ఇది ఇట్లా ఉంటుంది. ఇంకా ఇంత దూరమైన పెట్టుకొని వాడుకోవచ్చు. ఇది సెల్ఫీ స్టిక్. ఇది హ్యాండ్ స్టిక్. ఇది దీన్ని కూడా సేమ్ ఇలాగే పెట్టేసి మనం ఇక్కడ నట్ ట్రై చేసినప్పుడు ఇట్లా వాడుకోవచ్చు. స్విమ్మింగ్ చేసేటప్పుడు ఇట్లా వాడుకున్నాం అనుకో, ఇది దీనిలో ఎయిర్ ఉంటుంది, బబుల్ మాదిరి ఉంటుంది. ఇది పైకి తేలుతుంది. అంటే చేయి జారిపోయినా కూడా మనకి నీళ్ళలో మునగకుండా ఇది పైకి తేలుతుంది అన్నారు. ఒకసారి టెస్ట్ చేయాలి దీన్ని, ఎట్లా తేలుతుందో మళ్ళీ నిజంటే ఈ కెమెరా బరువుకి మునిగిపోతుందో తెలు. ఇది ఒకటి. ఇది హ్యాండ్ స్ట్రిప్. ఇట్లా హ్యాండ్కి వేసుకొని ఇట్లా వాచ్ మాదిరి ఇట్లా వాడుకున్నాం అనుకో, దీని కెమెరా ఇక్కడ పెట్టేసి ఇట్లా వాడచ్చు. లేదా ఇటు పక్క పెట్టేసి ఇటు పక్క వాడచ్చు ఇట్లా. ఇది హ్యాండ్ స్ట్రిప్. ఇవన్నీ ఎక్కువ వాడతామో లేదో తెలియదు కానీ ఇక్కడ చూపిస్తున్నాను. ఇది సక్షన్ మౌంట్. ఇది కార్కి అద్దంకి వాడకనీకే అక్కడ వాడనీకి వస్తుంది. ఇది సక్షన్ క్యాప్, ఇంకా ఎయిర్ పట్టుకోనికే. ఇది లాక్. ఇట్లా పెట్టేసి ఇట్లా నొక్కినా అంటే ఎయిర్ సక్షన్ క్యాప్ మాదిరి. మాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది. ఇది ఒక కార్లో వాడచ్చు దీన్ని. ఇవి కొన్ని 3mm టేప్ 2 side స్టిక్కర్స్. ఇవి మౌంట్. ఇది కర్వ్డ్ మౌంట్, యూ షేప్లో కనబడుతుంది. అది కర్వ్ మౌంట్. ఇవి 2 కర్వ్ మౌంట్స్. ఇవి 3mm టేప్. ఇవి ఇటు పెట్టడానికి, హెల్మెట్కి ఫిక్స్ చేయడానికి. ఇవి ఇది హెడ్ మౌంట్.
హెడ్ మౌంట్ ఇది ఇక్కడ కెమెరా బట్టి ఇట్లా హెడ్ మౌంట్ పెట్టనీకి వస్తుంది. ఇది హెడ్ మౌంట్ పెట్టి మన చుట్టూ చూడొచ్చు. ఇది చెస్ట్ మౌంట్, ఇది పెద్దగా ఉంది. ఇది చెస్ట్ మౌంట్. ఇక్కడ క్లిప్ చేసేసినామంటే ఈ జే మౌంట్ ఉంటుంది కదా, ఈ జే మౌంట్ తీసుకొని ఇక్కడ దీనికి ఇట్లా ఫిక్స్ చేసేస్తాం. ఇక్కడ ఇట్లా పెట్టేసి ఇట్లా వానికి చెస్ట్కి ఉంటుంది. ఇది చెస్ట్ పెట్టనీకి. ఇది హ్యాండిల్ మౌంట్. ఇది ఇట్లా లూజ్ చేసి దీనిలో హ్యాండిల్ పెట్టేసి ఇట్లా హ్యాండిల్కి పెట్టనీకి. అది ఇప్పుడు మనం ఈ యాక్షన్ కెమెరాని హెల్మెట్కి ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాము. నాకు తెలిసి అందరు ట్రై చేస్తాను. కావాల్సిన హెల్మెట్, ఎంసీల్ తెచ్చుకున్నాను. ఎంసీల్ కలుపుదాం. ఇప్పుడు ఇక్కడ బిగియాలన్నమాట. ఈ కర్వ్డ్ మౌంట్ తీసుకొని ఇక్కడ ఇట్లా చూసుకొని ఈ కరెక్ట్ లైన్కి ఇట్లా చూసుకొని మధ్యలో వచ్చేటట్ట ఇప్పుడు ఇది పెట్టేసి ఇక్కడ కరెక్ట్ షేప్ చూసుకొని ఇక్కడ ఇట్లా పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసి కరెక్ట్ కనబడుతుందా, కరెక్ట్ ఇట్లా పెట్టేది. ఇది కూడా యాంగిల్ చేంజ్ కాకూడదు. మామూలుగా 3mm టెప్, ఈ 3mm టెప్స్తో పెట్టచ్చు, కానీ నిలబడదు ఎక్కువ రోజు. ఎంసీల్ అయితే స్ట్రాంగ్ ఉంటుందని. యాంగిల్ కరెక్ట్ ఉంది, సెంటర్లో ఉంది చూసుకొని దీన్ని మనం డిస్టర్బ్ చేయకుండా పెట్టాలి. ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా జే మౌంట్ పెట్టేసి ఇంకా కెమెరా పెట్టేసి చూడవచ్చు. ఇది డిస్టర్బ్ చేయకుండా ఒక పెట్టేసి తర్వాత కలుస్తాను. అయితే ఇది గట్టిగా అయిపోయింది. నేను మార్నింగ్ పెట్టాను, ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. నేను ఇంకా 12 బయటికి పోయాను. ఇప్పుడైతే ఇది గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను. ఇది ఉంటుంది కదా, ఈ జే మౌంట్ అంటుంది దీన్ని దీంట్లో ఇట్లా పెట్టి ఇట్లా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం కెమెరాని ఫిక్స్ చేయాలి. ఇట్లా టైట్ చేసేసినామంటే ఇంకా ఇది మూవ్ అవ్వదు అంతే. మనం ఇప్పుడు దీని యాంగిల్ సెట్ చేద్దాం. కరెక్ట్ వస్తుందో ఎట్లా వస్తుందో చెక్ చేద్దాం.